అన్న పవన్ కళ్యాణ్ పై మీ మీ అభిప్రాయం ఏంటి? అంటే ఆయన నియోజకవర్గంలో అలాగే గిరిజన ప్రాంతాల్లో బాగా సంచరిస్తున్నారు. మునుపటి ప్రభుత్వంతో పోల్చుకుంటే బాగా చేస్తున్నారు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన డెవలప్మెంట్ ఎంతవరకు ఉంది? ఆమ్, అంటే కొంచెం కంపారిటివ్లీ సీఎం గారి కన్నా కొంచెం యంగ్స్టర్ కాబట్టి బాగా ప్రజల్లో తిరుగుతున్నారని తెలుస్తుంది. ఓకే, అలాగే పదవి వచ్చిన తర్వాత పదవిని పక్కన పెట్టి సినిమాలు మట్టుగా చేసుకుంటున్నారని కొంతమంది అంటున్నారు. వాటి మీద మీ అభిప్రాయం? అది ఆయన వృత్తి కదా, ఆయన వృత్తిని చేసుకోవడంలో తప్పే ఉంది. ఇప్పుడు మళ్ళీ సర్జరీ తర్వాత ఇప్పుడు మళ్ళీ వచ్చారు. ఇంకా ఎంతవరకు, ఇంకా ఎలా ప్రజల సమస్యలపై ఇంకా ఎంతవరకు ఉంటారు అనుకుంటున్నారు? ఇంకా ఇంకా ఉంది కాబట్టి టైము ప్రజల్లో ఇంకా తిరగాలని, ఇంకా వాళ్ళకి సమస్యలు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. గత ప్రభుత్వంలో 5 డిప్యూటీ సీఎంలు ఉండేవారు, ఇప్పుడు ఒకరే. వారికి వీళ్ళకి తేడా ఏంటి? అన్ని చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇప్పుడు డిప్యూటీ సీఎం గారి కింద. అన్ని సమర్థవంతంగానే చూసుకుంటున్నారని అనిపిస్తుంది. ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే బాగా చేస్తున్నారు. సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు బాగా చేస్తున్నారు. ఫ్యూచర్లో సీఎం అయ్యే ఛాన్స్ ఉందంటారా పవన్ కళ్యాణ్? ఉంది. తమిళనాడులో జరిగినట్టు ఇక్కడ కూడా జరిగే అవకాశం ఉంది. నా పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం? పవన్ కళ్యాణ్ ఎలాగొచ్చారో చిరంజీవి కూడా అతను తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ ఎలా చేస్తున్నారు కానీ బాగా చేశారు. దానివల్ల అలాగే చూసుకొని కొందరు కూడా చెయ్యాలి. దానివల్ల పవన్ కళ్యాణ్ కొందరు శత్రువులు ఉన్నారు. దానివల్ల కొందరు తిడుతున్నా, కొందరు కొడుతున్నా అనుకుంటున్నారు. దాన్ని మనం ఫేవరెట్ కాబట్టి మనం అందరూ ఒకటి అవుతే అలా ఏం చేస్తారన్న. ఆడవాళ్ళు కూడా డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన ఎంతవరకు డెవలప్మెంట్ చేస్తారు? బాగా చేస్తున్నారన్న, బాగా చేస్తున్నారు. పదవి వచ్చిన తర్వాత పదవిని పక్కన పెట్టేసి సినిమాలు మట్టుగా చేసుకుంటున్నారని కొంతమంది అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? దాని గురించి అన్న ఇప్పుడు కొన్ని సినిమాల్లో, ఇంక 2 సినిమాల్లో ఒక సినిమా ఉంది, తీసిన తర్వాత సినిమా ఫీల్డ్ కూడా వెళ్ళడు. నేను జనాలు కాపాడుతాను, మీ అంత నా వాళ్ళు, మిమ్మల్ని నేను ఉన్నాను అనుకుని చెప్తున్నాడు. అలాగే అంతకే మనకు చాలు, ఇంకేం కావాలన్నా మనకి. మీరు సినిమాలు చేయాలనుకుంటున్నారా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఉంటున్నారా, లేదా రెండు చేయాలని కోరుకుంటున్నారా? నా 2 చేస్తే బాగుంటుందన్న. ఇప్పుడు ఎన్టీ రామారావు ఏం చేశారు? ఇటుపక్క సినిమాలు తీశారు, ఇటుపక్క రాజకీయం చేశారు. అలాగే సినిమాలు తీయవచ్చు, ఫేవరెట్ కదా, సినిమాలు తీయవచ్చు. మా అభిమానము మీతో పాటు ఉండవచ్చు. అదే మేము చెప్పిందన్న. ఫ్యూచర్లో ఆయన సీఎం అయ్యే ఛాన్స్ ఉందంటారా? అదన్న మీ అందరూ కోరుకుంటున్నాం కాబట్టి మా వల్ల మేము కూడా పేదలమన్న. మా వల్ల అతను కోరుకొని సీఎం అవుతూ కూడా మాకు ఇంక సేఫ్ అవుతుంది అన్న. మాకు సేఫ్ అవుతుంది, మాకు మంచితనం అంతా మాకు దొరుకుతుంది. ఆయన తిట్టే వాళ్ళమే మీ అభిప్రాయం? తిట్టే వాళ్ళకి ఎవరు వాళ్ళ శత్రువులు అయితే తిరుగుతారు. వాళ్ళు ఎందుకు సినిమా అక్కడ రాయికొని పైకి వచ్చి ఎందుకు సీఎంగా చంద్రబాబు నాయుడు వెనక పెట్టాడు, ఎందుకు ఇది వచ్చాడు అని కొందరు అనుకుంటున్నారు. అదంతా అబద్ధం. కానీ జనాలు సాయం చేయడానికి పవన్ కళ్యాణ్ నిలబడాడు. మీ వల్ల నేను ఉన్నాను, మీ వల్ల నేను అంత సేవ నేను చేస్తాను, మీ మా వాళ్ళు. అంతకని ఇంకేం కావాలన్నా? ఒక్క మాటల్లో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఐ లవ్ మై పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉందంటారు? పవన్ కళ్యాణ్ పని చాలా బెస్ట్గా ఉంది. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి కంటే రికార్డు ఇతనే కోసాడు. ఫస్ట్ టైం పార్టీ పెట్టి ఒక సీట్ అని ఎగలే. చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు అప్పుడు తెలంగాణ ఏపీ కలిసి ఉంది కదా, అప్పటికి అతను 16 సీట్లుగా వచ్చాడు. ఇతను ఒక పార్టీతో కలిసి 22 సీట్లు కొట్టిగా మళ్ళీ ఒక ఎంపీ సీట్ తీసుకోగా ఇతను చిరంజీవి కంట పవన్ కళ్యాణ్ ఇంకా బెస్ట్గా ఉన్నాడు. బెస్ట్ ఉన్నారు. సెకండ్గా మళ్ళా డిప్యూటీ సీఎంగా అయ్యారు. చిరంజీవి గారు అంతగా చేయలేకపోయారు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన ఎంతవరకు డెవలప్మెంట్ చేస్తారు? బాగా చేస్తారండి, బాగా చేస్తారు, ఇంకా చేస్తారు. ప్రజల సమస్యలపై ఎంతవరకు ప్రయత్నిస్తారు సాల్వ్ చేయడం కోసం? బాగా ప్రయత్నిస్తున్నారండి. అతని ఏరియాలో ఎంతకి అతను ఛాన్స్ దొరికిందో బాగా చేస్తారండి అతను. ఆయన పదవి వచ్చిన తర్వాత పదవిని పక్కన పెట్టే సినిమాలు మట్టుగా చేసుకుంటున్నారని కొంతమంది అంటున్నారు. దాంట్లో అండి కామన్ అండి, అతనిది బిజినెస్ అవుతుంది సినిమా. అతను తొలి ఎప్పుడు రాజనీతికి వచ్చినప్పుడు కూడా అతను చెప్పాడు, మీ మీడియా తరపున చెప్పాడు, నేను సినిమా తీస్తాను, ఒక రోజుకి 2 కోట్లు, అది ఒక రోజుకి 2 కోట్లు అని చెప్పాడు ఒక ఛానల్లో. నాది 22 ఎలక్షన్ ముందు చెప్పాడు. 22 రోజుల సినిమా, కొత్త సినిమా వస్తుంది నాది, రోజుకి 2 కోట్లు అని బయటికి డిక్లేర్గా. ఏది మంది విజిలెన్స్ ఏమైనా భయపడకుండా తేజ్లో చెప్పాడు, నాది రోజుకి 2 కోట్లు
ఇది మీకు ఉన్నాను. మీకు రోజుకి 2 కోట్లు 22 రోజుల సినిమా పబ్లిక్లో చెప్పాడు కదా. అతని బిజినెస్ అతనికి ఉంటుంది, ఇతని రాజకీయంగా ఉంటుంది. ఫ్యూచర్లో సీఎం అయ్యే ఛాన్స్ ఉందంటారా పవన్? డెఫినెట్లీగా ఉండొచ్చు కదా. అంత ఛాన్స్ లేదు. ఆయన తిట్టే వారి మీద మీ అభిప్రాయం ఏంటి? తిట్టేవారు అంటే కొందరు తిడతారండి ఇలాగా. ఎందుకంటే కొంత ఇటు కొంత అటు ఉంటారు కదా. కొందరు తిట్టిన వాళ్ళు ఉంటారు, కొందరు పొగిడిన వాళ్ళు ఉంటారు, కొందరు వాళ్ళ గురించి ప్యానల్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ బెస్ట్ అండి, బెస్ట్. చెప్పండి బాబాయ్, పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? నాకు వాటి గురించి నాకు పెద్దగా తెలియదు. ఎందుకంటే ఈ సినిమాలకి వీటికి నాకు అసలు టచ్ లేదు. ఓకే, ఇది రాజకీయ పరంగా డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన సీఎంగా అయితే ఆయన వరకు చేస్తున్నాడు. ఆయన కూడా బాగానే చేస్తున్నాడు. ఇచ్చిన శాఖలకి న్యాయం ఆయన శాఖ ఏమేమి ఇచ్చారో నాకు తెలియదు. ఆయనకి ఇచ్చిన వాటికి మొత్తానికి దగ్గరుండి చూసుకుంటున్నాడు. రోడ్లు అవన్నీ బాగా డెవలప్మెంట్ చేస్తారు. అదేనా చెప్తుంది కదా, ఆయన శాఖలకి ఆయన నీట్గానే చేస్తున్నాడు. ఆయన పదవి వచ్చిన తర్వాత పదవిని పక్కన పెట్టి సినిమాలు మట్టుగా చేసుకుంటున్నారని కొంత విమర్శిస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం? ఇప్పుడు నేను ఆటో డ్రైవర్ని, ఆటో వేయాలి. ఈరోజు నాకు ఆటో లేదనుకో, నేను నా పని ఏదైనా చేయాలి కదా. నాకు వచ్చిన పని నేను చేయాలి కదా. ఇప్పుడు నువ్వు వచ్చి నన్ను అడిగితేనే నీకు సమాధానం చెప్తున్నా. అట్టాగే ఆయనకి అవకాశం ఉంటే వెళ్తున్నాడు, లేకుండా ఉంటే పని కట్టుకొని బాబు నాకు జరగట్లేదు, నాకు షూటింగ్ చేయాలని లేదు కదా ఆయనకి. అది పరిస్థితి. ఆయన దాకా వచ్చిన ప్రజల సమస్యలను ఆయన ఎంతవరకు నెరవేరుస్తున్నారు? అది నాకు తెలిసినంత వరకు 60% పైన చేస్తున్నాడు ఆయన. అదే. ఓకే, ఫ్యూచర్లో ఆయన సీఎం అయ్యే ఛాన్స్ ఉందంటారా? అది నువ్వు నేను అనుకునే మాట కాదు. అది నువ్వు నేను అనుకునే మాట కాదు. ఆయన పనితీరే కాదు, నువ్వు నేను అనుకునే మాట కాదు. అది సీఎం అనేది నువ్వు నేను అనుకునేది అంత తేలికైన విషయం కాదు. అంత నాలెడ్జ్ పెంచుకోవాలి. అంత దాకా వెళ్తే అప్పుడు అడిగితే అప్పుడు చెప్తా. ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? నాకు తెలిసినంత వరకు ప్రస్తుతానికైతే వెల్గానే ఉన్నాడు. చెప్పండి అన్న, పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం? పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు ఈ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కదా. పంచాయతీరాజ్ శాఖ మంత్రి, సినీ యాక్టరు అవి ఇద్దరు చూస్తున్నారు కాబట్టి సార్కి కొంచెం హెల్త్ ఇష్యూలో కూడా కొంచెం ఇది ఉన్నారు. అయినా కూడా ముందు నేను మాట ఇచ్చాను, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఈ 5 సంవత్సరాల్లో ఏది జనాలకి చేసి చూపించాలని, అన్ని రోడ్లు, కాలువలు, డ్రైనేజ్ వ్యవస్థలు, బ్రిడ్జీలు ఎక్కడ ఇబ్బందులు ఉన్నా ఈ వర్షాకాలానికి పూర్తి చేయాలని కళలో ముందుకు వెళ్తున్నారు. అయినా హెల్త్ విషయంలో బాగున్నా చంద్రబాబు విషయం ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రతి నిమిషం ప్రజల్లో విషయాలు మొత్తం తెలుసుకొని చంద్రబాబు దగ్గర మాట్లాడి అన్ని సమస్యలను ముందుకు నెట్టేస్తాం. ఆయనకి పదవి వచ్చిన తర్వాత పదవిని పక్కన పెట్టి సినిమాలు మట్టుగా చేసుకుంటున్నారని కొంత విమర్శిస్తున్నారు. దాని మీద పదవి వచ్చిన తర్వాత అనేది అలాంటిది ఏం లేదు. కాబట్టి ప్రజల కోసమే కదా పవన్ కళ్యాణ్ నిలబడింది. ప్రజలు డబ్బు కోసం ఆశపడేవాడు కాదు. సినీ యాక్టర్ నుంచి ఫస్ట్ నుంచి కష్టపడే వ్యక్తి పవన్ కళ్యాణ్. అన్ని విధాలుగా ఆయన డబ్బుల కోసం అయితే సినీ యాక్టర్లో ఉండి సంపాదించుకుంటారు కదా. రాజకీయంలో అప్పుడు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు అప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు అప్పుడు కొంచెం ఇద్దరు కష్టపడ్డారు. కొన్ని అప్పుడు బలంగా ఉన్న రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కొన్ని 18 సీట్లు రావడం కారణం వల్ల అదే కనుక కంటిన్యూ నడిపితే పవన్ కళ్యాణ్ ఎప్పుడో సీఎం అయ్యారు. ఫ్యూచర్లో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా? ఎందుకు ఉండదు అండి. ఇప్పుడు రంగంలో దిగారు, 2019లో ఓడిపోయారు. ఇప్పుడు 2014లో సింగిల్గా పోటీ చేశారు. అయినా కూడా ప్రజలు ఏంటంటే యువ నాయకుడు మామూలుగా ఏం చేయగలడని చూశారు. జగన్ని నమ్మి రాజశేఖర రెడ్డి లాగా చేస్తారని నమ్మకంతోనే జగన్ 150 సీట్లు వచ్చారు. ఈసారి 21 ఈసారి పవన్ కళ్యాణ్కి 21 ఇచ్చారు. కూటమి 135 స్థానాలు ఇచ్చారు. బీజేపీ ఎప్పుడు లేనిది మన ఏపీలో ఫస్ట్ టైం చూసాం. నెక్స్ట్ సీఎం అయ్యే ఛాన్స్ ఎందుకు లేదంటే ఇంకా పవన్ కళ్యాణే కదా రీజన్. ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఏంటంటే ఇది చెప్పేది నువ్వు ఇప్పుడు 5 సంవత్సరాలు కూటమి ప్రభుత్వంలో నడుస్తుంది కాబట్టి అన్ని డిస్కషన్. ఇప్పుడు లోకేష్ గారు ఉన్నారు, చంద్రబాబు ఉన్నారు. లాస్ట్ నెక్స్ట్ ఎలక్షనానికి ఏది నిర్ణయించుకుంటే వాళ్ళు నిర్ణయం ప్రకారం వెళ్ళాలి. మన కళలు కన్నా కూడా సాకారం అయ్యే కాదు. అది కూటమి ప్రభుత్వం ఎలా నడుస్తుందో, కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం ఎలా నడుస్తుందో అలాగే మన చంద్రబాబు గారు
మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించుకుంటారు. ఆ నిర్ణయం అనేది జరుగుతుంది. చెప్పండి అన్న, పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉందండి? బంగారులో చేస్తాండి ఆయనకి. డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఎంతవరకు డెవలప్మెంట్ చేస్తారు? అయినంత వరకు ఆయనకి ఎంత సాధ్యత అంత చేస్తాడు. ఇచ్చిన శాఖలకి న్యాయం చేస్తారు. మరి చేస్తారు అనుకోవాలి. ప్రజా సమస్యలు ఆయన వరకు వస్తాయి, ఆయన ఎంతవరకు సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు? ఆయన దాకా పోవాలి కదా, పోయిన వాటి మీరు తీసిపోరు కదా. మీరు ఈ బస్ స్టాండ్లు అంటే రైల్వే స్టేషన్ అంటే పల్లెటూరులో ముసలోళ్ళు టీ బట్టలు కూడా అడుగుతారు. మీరు పోరుగా, మీరు తీసిపోరుగా. వెళ్తామన్నా. మిమ్మల్ని కూడా గేటు గట్టి రాయనవారు గట్టిగా అడిగితే అది మీకు తెలిసిందే. ఓకే అన్న, ఇప్పుడు పదవి వచ్చిన తర్వాత పదవిని పక్కన పెట్టేసి సినిమాలు మట్టుగా చేసుకుంటున్నారని కొంతమంది అంటున్నారు. ఆయన ఇప్పుడు ఉండి ఉపాధి అయింది. సినిమాలు చేసుకుంటారా? చంద్రబాబు నాయుడు వ్యాపారం చేసుకోవట్లేదా? సీఎం అని చెప్పి వదిలేసాడా? మరి ఆయన వదిలేసుకుంటాడా? ఆయన పని ఆయన చేసుకుంటాడు. ఫ్యూచర్లో ఆయన సీఎం అయ్యే ఛాన్స్ ఉందంట. ఏమది ప్రజలు నిర్ణయిస్తారు, నువ్వు నేను నిర్ణయిస్తా. ఇప్పుడు అవును కరెక్టే. ఇప్పుడు నేను ఒక్కడంటే అవదుగా జనం అదే ప్రజల ఒపీనియన్. ఇప్పుడు ఏమో అవ్వచ్చేమో. ఇప్పుడు 107, 108 విజయ్ గారికి వచ్చింది తమిళనాడు. ఆయన ఉంటాడు, ఊడిపోతాడు. 75, 50 వచ్చినప్పుడు సీఎం అయిపోతుండు. అలాగే ఉంటుంది దీన్ని. అవుతే మంచిదే. ప్రజలు నిర్ణయించారు, మనం ఏం చేస్తాం. ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఆయన ఒక పవన్ కళ్యాణ్ గురించి మీ అభిప్రాయం చెప్పండి. చాలా మంచి వ్యక్తి. ప్రజలకు న్యాయం చేయాలనే ముందడుగులో వెళ్తున్నాడు. ఆయన చాలా గొప్ప వ్యక్తి. డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన ఎంతవరకు డెవలప్మెంట్ చేస్తారా? మనమైతే న్యూస్ ఛానల్ చూడడం లేదు కాబట్టి అంతగా తెలీదు. కాకపోవచ్చు ఆయనకి ఇచ్చిన శాఖలకి ఎంతవరకు ఆయనకి ఇచ్చిన ఫ్యాకల్టీ వరకు ఆయన చేసే విధానాల్లో ఆయన ముందడుగులో వెళ్తూనే ఉన్నారు. ప్రజలకు న్యాయం చేయాలనే ఆలోచనతోనే వెళ్తున్నారు. ఆయన ఆలోచన విధానం ఎట్లుందో ముందుకు అట్లనే ముందుకు వెళ్తూ ఉంటారు. పదవి వచ్చిన తర్వాత పదవిని పక్కన పెట్టి సినిమాలు మట్టుగా చేసుకుంటున్నారని కొంతమంది అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ప్రజలని రకరకాలు మాట్లాడుతున్నారు. మనం దాన్ని ఏం చేయలేదు. ఆయన ప్రభుత్వం ఏదో ఆయన చేసుకుంటూ పోతాడు. మీరేమనుకుంటున్నారు? ఆయన సినిమాలో ఉండాలనుకున్నారు, రాజకీయాల్లో ఉండాలి, రెండు చేయాలనుకుంటున్నారు? మంచిది. ఆయన రెండు చేస్తే బాగుంటుందని ఫ్యూచర్లో ఆయన సీఎం అయ్యే ఛాన్స్ ఉందంటారు. ఉంటుంది. అలాగే పోటీ చేస్తే ఆబ్వియస్లీ కోరుకుంటున్నాను. ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఒక మాటలో చాలా గొప్ప వ్యక్తి ఆయన. చాలా గొప్ప వ్యక్తి. ఆయన చెప్పేదానికి మాటలు లేవు.